మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి చివర్లో ఆమేన్ అని ముగిస్తాం. చర్చిలో పాస్టర్ గారు ఏదైనా గట్టిగా చెప్పినప్పుడు ఆమేన్ అంటాం. అసలు మనం ఎందుకు అలా అంటాం? చాలామంది ఏమనుకుంటారంటే ఆమేన్ అంటే అయిపోయింది అని, లేదా శుభం అని, లేదంటే ఫోన్ మాట్లాడాక బాయ్ చెప్పినట్టు దేవునికి బాయ్ చెప్పడం అని అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమేన్ అనేది కేవలం ప్రార్థన ముగింపు పదం కాదు. అది ఒక పవర్ఫుల్ బాంబు లాంటి పదం. ఆ చిన్న పదంలో ఎంత పెద్ద అర్థం దాగుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఇంగ్లీష్ పదం కాదు, తెలుగు పదం అసలే కాదు. ఇది హీబ్రూ భాష నుండి వచ్చింది. హీబ్రూ భాషలో దీన్ని ఆ మెన్ అని పలుకుతారు. దీని మూలం అంటే దీని రూట్ వర్డ్ ఏంటంటే అమన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అమన్ అంటే అర్థం ఏంటో తెలుసా? గట్టిగా పట్టుకోవడం, కదలకుండా స్థిరంగా ఉండడం, లేదా భద్రపరచడం, సెక్యూర్ ఇన్ ప్లేస్ అని అర్థం. దీనికి బెస్ట్ ఉదాహరణ బైబిల్లోనే ఉంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ఆమెను లేదా అమన్ అనే పదాన్ని అక్కడ ఎలా వాడారో తెలుసా? గట్టిగా ఉన్న స్థలములో మేకును దిగగొట్టినట్లు. మనం గోడకి మేకు ఎందుకు కొడతాం? ఏదైనా బరువును ఆపడానికి, ఫోటోను కదలకుండా ఉంచడానికి కదా. ఆ మేకు ఎంత గట్టిగా దిగబడితే ఆ వస్తువు అంత సేఫ్గా ఉంటుంది. సరిగ్గా ఆమెన్ అనే పదానికి అర్థం అదే. అంటే ఇది కదలదు, ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది గట్టిగా దిగబడింది అని అర్థం. ఎప్పుడైనా దేవుని వాగ్దానాలను మనం విన్నప్పుడు ఆమెన్ అని ఎందుకు అంటాం? ఎందుకంటే ప్రభువా, నువ్వు చెప్పిన ఈ మాట గాలికి కొట్టుకుపోయే మాట కాదు. గోడకి దిగగొట్టిన మేకు ఎంత గట్టిగా ఉంటుందో నీ మాట అంత గట్టిది, అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం ఒప్పుకుంటున్నాం. బైబిల్ కాలంలో ఎవరైనా ఆమెన్ అంటే నేను దీనితో 100% ఏకీభవిస్తున్నాను, దీని మీద నా ప్రాణం పెడతానని చెప్పినట్టు. ఈ రోజుకి ఇశ్రాయేలు దేశంలో ఆధునిక హీబ్రూ భాషలో నమ్మడం లేదా విశ్వసించడం అనే క్రియను లెహా అమీన్ అంటారు. ఇది కూడా ఆమెన్ నుండే వచ్చింది. చూసారా లింక్ ఎలా ఉందో? ఆమెన్ అన్నా నమ్మకం అన్నా ఒకటే రూట్. అంటే నిజమైన విశ్వాసం అంటే ఏంటి? ఏదో మనసులో జరిగితే బాగుండని కోరుకోవటం కాదు. ఇది జరుగుతుంది, ఇది ఇంతే, ఇది కదలదు అని ఫిక్స్ అయిపోవడమే నిజమైన విశ్వాసం. అదే ఆమెన్ చెప్పడం అంటే. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఆ జాబ్ ఇవ్వు, నా ఆరోగ్యం బాగు చేయి అని అడుగుతాం. చివరిలో ఆమెన్ అంటాం. కానీ మనసులో మాత్రం నిజంగా వస్తుందా, దేవుడు చేస్తాడా అని డౌట్ పడుతుంటాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా డౌట్ పడ్డారా? మనం ఆమెన్ అని పలికినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, దేవా నేను మేకును కొట్టినట్లుగా నా నమ్మకాన్ని నీ మీద కొట్టేశాను, అది ఇక కదలదు, నువ్వు చేస్తావని నేను గట్టిగా నమ్ముతున్నాను అని డిక్లేర్ చేస్తున్నాం. కాబట్టి ఈసారి మీరు ప్రార్థన చేసేటప్పుడు అది మీ కుటుంబం కోసం కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, ఏ అవసరం కోసం అయినా కావచ్చు, చివరిలో ఆమెన్ అన్నప్పుడు ఆ మేకును గుర్తు తెచ్చుకోండి. ప్రభువా, నీ వాగ్దానం స్థిరమైనది, నేను దానికి కట్టుబడి ఉన్నాను అని బలంగా చెప్పండి. అప్పుడు మీ ప్రార్థనలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రార్థన అనేది దేవునితో చేసే రిక్వెస్ట్ మాత్రమే కాదు, అది మన నమ్మకానికి వేసే ముద్ర. ఆమెన్ అంటే ప్రార్థనలో ముగింపు పెట్టే ఫుల్ స్టాప్ కాదు, ఇది మన విశ్వాసానికి పెట్టే సంతకం. యెషయా గ్రంథంలో చెప్పినట్టు గట్టిగా ఉన్న స్థలములో దిగగొట్టిన మేకులాగా మీ విశ్వాసం ఉండాలి. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ను అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను